అందరికి. నేను మీ మన్యం తేజ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండీ! నా ఛానల్ 2 మంత్స్ లోనే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. చాలా హ్యాపీగా ఉంది. అసలు మేమైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము అన్న ఇదే ఉంది తప్ప మాకు ఇంత తొందరగా మానిటైజేషన్ సక్సెస్ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. స్లోగా గ్రోత్ అవుతది మన ఛానల్ అని అనుకున్నాను గానీ, ఇంత తొందరగా సక్సెస్ అనేది నేను తీసుకుంటానని అనుకోలేదండి. సో, నా ఛానల్ ఏ వీడియోతో మానిటైజేషన్ అయింది అండ్ మేము చేసిన 2 మిస్టేక్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. ఫస్ట్ నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్ మానిటైజేషన్ ఎలా అయిందనేది నేను మీకు చెప్తానన్నమాట. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నానండి. కాకపోతే నేను మా చిన్నోడు ప్రెగ్నెన్సీ సెకండ్ వల్ల నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయలేకపోయానన్నమాట. ఎందుకంటే మనం ఏదన్నా స్టార్ట్ చేసామంటే జనాలకి కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో అనేది చేస్తేనే కొంచెం మనకి వ్యూస్ అని వచ్చి తొందరగా సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి ఇట్లా ప్రెగ్నెన్సీ టైంలో మనం అంత ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం నాకు అంతగా ఇష్టం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ పెద్దోడున్నాడు. వాడికి 4 ఇయర్స్ అనమాట. సో, మా పెద్దోడిని చూసుకుంటూ సెకండ్ బేబీని క్యారీ చేసుకుంటూ ఈ యూట్యూబ్ అనే స్ట్రెస్ అనేది ఏమన్నా అవుతుందేమో అని చెప్పేసి మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేయలేదండి. తర్వాత డెలివరీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత మా చిన్నోడికి 8థ్, 9థ్ మంత్ ఉంటుంది. సో, అప్పుడు మళ్ళీ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని మా హస్బెండ్ నేను అనుకున్నాము. అట్లనే ఇంట్రడక్షన్ వీడియో స్టార్ట్ చేసాం. తర్వాత ఏం వీడియో చేయాలనేది మాకు తెలియలేదండి. ఇంకా షార్ట్స్ అన్నా చేసుకుందాము అని చెప్పేసి మేము స్టార్ట్ చేయడం మొదలుపెట్టాం అనమాట. సో, అప్పుడు కూడా ఏ షార్ట్స్ చేయాలనేది మాకు తెలియలేదన్నమాట అండి. సో, మా పిల్లలతో, మా అక్క వాళ్ళ పిల్లలతో ఇట్లా రీల్స్ అవి చేపిచ్చామన్నమాట. వ్యూస్ అయితే మంచిగా వచ్చేవండి షార్ట్‌లో గూడా. కాకపోతే మాధురి యొక్క టెక్ ఛానల్ మేము ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటామంట. నేనేం సజెస్ట్ చేస్తానంటే కొత్తగా ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో మాధురి యొక్క ఛానల్‌ని మనం చూసినట్లయితే ఆ అక్క కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ షేర్ చేస్తది కదండీ! అవన్నీ మనం తీసుకున్నట్లయితే మనం ఏమైనా చిన్న మిస్టేక్స్ చేసినా ఆ అక్క చెప్పిన ఇన్ఫర్మేషన్ చూసి మనం రెక్టిఫై చేసుకొని మన ఛానల్ అయితే ముందుకు తీసుకెళ్లొచ్చు. మేము చాలా వరకు ఆ అక్క చెప్పిన టిప్సే మేము ఫాలో అయ్యి మా ఛానల్ అనేది ఇంత మంచిగా మేము సక్సెస్ చేపించుకున్నాం అన్నమాట. సో, మేము ఇలా రీల్స్ చేయడం వల్ల వ్యూస్ వచ్చినా అక్క ఏం చెప్పారంటే, ఇట్లా మనం సాంగ్ పెట్టి రీల్స్ చేయడం కానివ్వండి, బయట ఏదైనా కొంచెం షూట్ చేసేసి సాంగ్ పెట్టడం గానియండి, ఇలా కన్నా మన ఓన్ వాయిస్ ఇస్తూ మంచిగా జనాలకి ఇన్ఫర్మేషన్ అందించేలా వెళ్తే వీడియోస్ అనేవి తొందరగా జనాల్లోకి వెళ్తుందని మాత్రం అక్క ఎప్పుడు చెప్తూ ఉంటదన్నమాట. సో, దాని తర్వాత మేమేం చేసామంటే ఇట్లా సాంగ్ పెట్టి వీడియోస్ చేయడం అనేది స్టాప్ చేసేసాము. కంప్లీట్‌గా థీమ్ అనేది చేంజ్ చేసాం. లక్కీగా ఏంటంటే మా తిరుపతిలో గంగమ్మ జాతర చాలా బాగా చేస్తారనమాట. సో, మా వారేం చెప్పారంటే, సరే మనం ఒక వ్లాగ్‌లా చేద్దాం. మనం పూజ చేసుకుంటూ అమ్మవారికి ఇట్లా మనం ఎందుకు చేస్తారు గంగమ్మ జాతర అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియోలో చేద్దాము. చూద్దాం అసలు వీడియోస్ ఎలా ఎళ్తాయి ఏంటి అని చెప్పేసి చెప్పారనమాట. సో, మేము ఆ వీడియో అంతా షూట్ చేసి పోస్ట్ చేసిన తర్వాత మాకు ఆ వీడియోకి మంచిగానే వ్యూస్ వచ్చాయండి. కావాలంటే మీరు మన ఛానెల్‌లో చూడొచ్చండి. 2.4K అట్లా ఉందన్నమాట. మేము పోస్ట్ చేసిన ఒక 3, 4 డేస్‌కి మాకది 1K వెళ్ళిందన్నమాట. సో, మాకు ఫుల్ వీడియోకి స్టార్టింగ్ ఛానెల్స్ ఎవ్వరికి కూడా అంత మంచిగా వ్యూస్ రావడం మేమైతే చూడలేదన్నమాట. సో, మన ఛానెల్ కూడా అలానే వస్తుందేమోనని అనుకున్నాం కానీ, ఆ వీడియోకి మంచి వ్యూస్ వచ్చాయండి. దాని తర్వాత మాకు అరే! పర్వాలేదు మన వీడియో కొంచెం బానే వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో చేద్దామని అనుకున్నాము. దాని తర్వాత కుకింగ్ రిలేటెడ్ వీడియో ఒకటి చేశానండి. అది కూడా చాలా బాగా వెళ్ళిందన్నమాట. ఓకే. పర్వాలేదు మన వీడియోస్ అనేవి ఆడియన్స్‌కి నచ్చుతుంది అని అనుకున్నాము. దాని తర్వాత మళ్ళీ 3, 4 వీడియోస్ పెట్టాము. అంతగా పోలేదన్నమాట. వ్యూస్ అనేవి కొంచెం తగ్గిపోయాయి. అరే! ఏంటి చాలా తక్కువైపోయాయి వ్యూస్. మళ్ళీ ఏదైనా మంచి కంటెంట్ వీడియో చేద్దామనైతే అనుకున్నామనమాట. దాని తర్వాత రీసెంట్‌గా మా మరిది ఎంగేజ్‌మెంట్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అది మాకు 1K వెళ్ళిందనమాట. పర్వాలేదు. ఓకే. మళ్ళీ వీడియో జనాలకి అందుతుంది, నచ్చుతుందని అనుకున్నాము. దాని తర్వాత ఈ పెళ్లి హడావిడి ఉంటుంది కదండీ! పెళ్లి అంటేనే ఇంటికి రంగులేసుకోవడం ఇలాంటి కొన్ని వర్క్స్ ఉంటాయి కదా! సో, దానివల్ల మేము 1 మంత్ అనేది గ్యాప్ ఇచ్చేసామనమాట. సో, కొన్ని చిన్న ఆల్టరేషన్స్ పైన కూడా కన్‌స్ట్రక్షన్ చేయడం వల్ల మాకవ్వలేదనమాట. సో, యూట్యూబ్ పెట్టడం అనేది. సో, అందుకని చెప్పేసి 1 మంత్ మేము గ్యాప్ ఇచ్చేసాము. దాని తర్వాత మళ్ళీ మా వారే సరే 1 మంత్ అయిపోయింది. మనం ఇట్లానే చేయడం మానేస్తే మళ్ళీ వ్యూస్ అనేవి తగ్గిపోతాయి. మనం మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేద్దామని చెప్పారు. సో, మళ్ళీ మా పెద్ద బాబు బర్త్‌డే వీడియో పోస్ట్ చేసాము. వ్యూస్ తగ్గాయన్నమాట. సో, అప్పుడు మాకేం అర్థమైందంటే ఎప్పుడు కూడా మనం యూట్యూబ్ అని స్టార్ట్ చేసినప్పుడు కన్సిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మేము అదేం చేసామంటే 1 మంత్ గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం మనకి వ్యూస్ అనేవి తగ్గడం అయితే మేము చూసాము. ఇంకా సరే ఏంటి వ్యూస్ తగ్గిపోయి మనం 1 మంత్ గ్యాప్ ఇవ్వడం వల్ల ఇట్లా అయిందని అనుకున్నాము. లక్కీగా ఏమైందంటే
మా మరిది పెళ్లికి మేము కంచికి వెళ్లి సారీస్ తీసుకున్నాం అనమాట. సో మేము పెళ్లి షాపింగ్ కంచిలో అని ఒక వీడియో పెట్టామండి. ఎవరైనా చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి. సో అది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సారీస్ అన్ని షూట్ చేసామన్నమాట. యాక్చువల్లీ ఇది సారీస్ అన్ని షూట్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేము ఎక్కడ తీసుకుంటే సారీస్ బాగుంటాయని మేము కూడా యూట్యూబ్ ఛానల్లో కొన్ని సెర్చ్ చేసామన్నమాట. చాలా మంది ప్రకాష్ సిల్క్ అండ్ సారీ స్టోర్లు చాలా బాగున్నాయని చెప్పడం మేము చూసాం. అరే ఈ ప్రతి వీడియో కూడా చాలా మంచిగా వ్యూస్ వచ్చాయి. సో జనాలకి ఇలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుందేమో, అండ్ ఇది వెడ్డింగ్ సీజన్ కదండి. సో ఇలాంటి వీడియోస్ వెళ్తే కొంచెం జనాల్లోకి వెళ్తుందేమో, మనం కూడా ఈ వీడియో పెడదాం, కొంచెం మంది మేబీ యూజ్ అవ్వచ్చు జనాలకి అని మేము అనుకున్నాము. అండ్ మాకు కూడా కొంతమంది సజెస్ట్ చేశారనమాట. సో ఆ వీడియో మేము షాపింగ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ డే పోస్ట్ చేసినప్పుడు మాకేం వ్యూస్ అంతగా రాలేదండి. నాకు తెలిసినంత వరకు 170 వ్యూస్ అలా వచ్చాయన్నమాట. మేము మార్నింగ్ పోస్ట్ చేస్తే నైట్ మేము పడుకునేటప్పుడు ఒకసారి మా ఛానల్లో వ్యూస్ ఎలాగున్నాయని చూసుకుంటాం అనమాట. మాకు 171 వ్యూస్ అలా వచ్చాయి. అరే ఇంత మంచి కంటెంట్ వీడియో ఇచ్చినా సరే పోలేదు అని అనుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి 1.1 కి వెళ్ళిందనమాట ఫుల్ వీడియో. ఈ చిన్న చిన్న స్టార్ట్ చేసే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఫుల్ వీడియోస్ అనేది 1000 అనేది ఎక్కువనే చెప్తాను. ఎందుకంటే అంత తొందరగా ఫుల్ వీడియోస్ కి 1K వ్యూస్ రావాలంటే కొంచెం కష్టమేనండి. అది ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసే యూట్యూబర్స్ కే తెలుస్తుందన్నమాట. సో 1K వెళ్ళేసరికి చాలా హ్యాపీ అయిపోయింది. ఎందుకంటే చాలా మేము గ్యాప్ ఇచ్చేసాం కదండి. మళ్ళీ ఒక మంచి వీడియో 1K వెళ్ళడం అనేది మాకు హ్యాపీగా అనిపించింది. సరే ఇట్లా మంచి సారీ ఇన్ఫర్మేషన్ మేబీ జనాలకి నచ్చిందేమో, బానే వెళ్ళిందని అనుకున్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ ఈవినింగ్ లోపే మాకు అది 5000 కి వెళ్ళిందనమాట ఆ వీడియో అనేది. సో అట్లా ఒక 2-3 డేస్ కి మాకు ఆ వీడియోకి మాకు 45K 50K వ్యూస్ అయితే వచ్చాయన్నమాట. సో ఆ ఒక్క వీడియోకి మాకు 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చిందండి. సో మాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అరే మనకి ఒక్క వీడియోతోనే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి అనేసి. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఓల్డ్ వీడియోస్ అన్ని కలిపితే మాకు 1000 వాచ్ అవర్సే వచ్చాయండి. ఒక్క ఈ వీడియోకి మాత్రమే మాకు 4000 వాచ్ అవర్స్ అయితే వచ్చాయన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఒక్క వీడియోతో మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది కదా! మంచిగా సక్సెస్ అయ్యామని. కాకపోతే ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేయడం వల్ల ఏంటంటే, ఈ హ్యాపీనెస్ అనేది మేము అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోయామన్నమాట. అదేంటంటే మేము 1 మంత్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మా వారిది బర్త్‌డే అయినప్పుడు మేమేం చేసామంటే, మా వారి బర్త్‌డే కేక్‌లో ఇట్లా మనం దీపావళికి టపాసులు అవి పేల్చుకుంటాం కదండీ! సో అది మేము జస్ట్ ఫన్‌గా కేక్‌లో బాంటింగ్ ఏదో టైటిల్ పెట్టారు. సో అది ఏంటంటే మన యూట్యూబ్ వచ్చేసి మాకు స్ట్రైక్ పడిందన్నమాట ఆ వీడియోకి. అరే ఇట్లా స్ట్రైక్ పడింది కదా! ఎందుకులే అనేసి మేమేం చేసామంటే ఆ వీడియోని డిలీట్ చేసాం. యాక్చువల్లీ మనం వీడియోస్ అనేవి డిలీట్ చేయకూడదంటండి. అట్లనే ఉంచేయాలంట. మాకది తెలీదు కాబట్టి మేము డిలీట్ చేసేసాము. సో అయినా సరే యూట్యూబ్‌లో మనకి స్ట్రైక్ అనేది కనిపిస్తుందన్నమాట. సో మనకిలా ఛానల్ మానిటైజేషన్ అది అయినప్పుడు అన్ని వెరిఫికేషన్‌లో స్ట్రైక్ కూడా ఒకటి యాడ్ అవుతుందంటండి. సో మేము ఛానల్ మానిటైజేషన్ అయిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేక స్ట్రైక్ కూడా ఉందని బాధపడాలా? మాకేం తెలియలేదన్నమాట. సో మా వారేమన్నారంటే, సరే ఇప్పుడు మానిటైజేషన్‌కి మనం అప్లై చేసామంటే మేబీ రిజెక్ట్ అవుతుందేమో. ఎందుకంటే మనకి స్ట్రైక్ అనేది ఉంది కదా! అది 3 మంత్స్ మనకి ఉంటుందన్నమాట. ఈ 3 మంత్స్‌లో మళ్ళీ ఇలాంటి మిస్టేక్ ఏదైనా చేసామనుకోండి, మొత్తానికి మన ఛానెలే తీసేస్తారన్నమాట. ఈ స్ట్రైక్ మళ్ళీ మనకి పోవాలంటే 3 మంత్స్ టైమ్ ఇచ్చారన్నమాట. అరే! ఇంకా మనకి టైమ్ ఉంది కదా! ఈ లోపే మన ఛానెల్ మానిటైజేషన్ అయిపోయింది. అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుందేమోనని మేము అనుకున్నామన్నమాట. కాకపోతే మా వారు ఏం చెప్పారంటే, సరే ఒకసారి అప్లై చేద్దాము. ఏమవుతుందో మనకి తెలియాలి కదా! అనేసి చెప్పారన్నమాట. సో నైట్ మానిటైజేషన్‌కైతే మా వారు అప్లై చేశారు. సో మాకు ప్రోగ్రెస్ అని వచ్చిందన్నమాట. సరే ఇంక చూద్దాం మార్నింగ్ ఏమవుతుందో ఏంటని చెప్పేసి మేము మార్నింగ్ మాకు 10:30కి మాకు మెయిల్ వచ్చిందండి. యూ ఆర్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ కంగ్రాచ్యులేషన్స్ అనేసి. చాలా హ్యాపీగా అనిపించిందండి మాకు. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ ఉంది కదా! మేబీ రిజెక్ట్ అవుతుందేమో అన్న థాట్‌లోనే ఉన్నాం మా వారు గాని, నేను గాని. కాకపోతే మనకి జస్ట్ ఆ స్ట్రైక్‌ని మనకొక మేము చేసే మిస్టేక్‌ని ఒక వార్నింగ్‌లా ఇచ్చి యూట్యూబ్ వాళ్ళు మనకి ఒక వార్నింగ్‌లా ఇచ్చి మన ఛానెల్ మానిటైజేషన్ అయితే చేశారన్నమాట. మా ఛానెల్‌లో వీడియోస్ అన్నీ కూడా ఆల్‌మోస్ట్ మా ఓనే కాబట్టి, మాకు మేబీ అదొక్కటే వార్నింగ్ తప్ప మిగిలినవి ఏమి కంప్లెయింట్స్ లేవు కాబట్టి మాకు ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. అసలు చెప్పలేకపోయామన్నమాట హ్యాపీ. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేబీ రిజెక్ట్ అని మెయిల్ వస్తుందేమోనని మా వారు నేను అనుకున్నాము. అది చూసేసరికి నాకు డౌట్ వచ్చి నేను సెకండ్ టైమ్ కూడా మళ్ళీ మా వారిని చదవమన్నానన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. మా ఛానెల్ మానిటైజేషన్ అయిపోవడం అన్నమాట. సో ఇలా ఆహ్, పెళ్లి షాపింగ్ కంచిలో అనే ఒకే ఒక్క వీడియోతో మా ఛానెల్ మానిటైజేషన్ అయితే అయిందండి. అండ్ మేము చేసిన 2 మిస్టేక్స్ చెప్పాను కదా! ఒకటొచ్చేసి మేము యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన 1 మంత్‌కే 1 మంత్ కన్సిస్టెన్సీ లేకుండా వీడియోలు పెట్టకుండా మళ్ళీ వీడియోస్
పెట్టడం స్టార్ట్ చేసామన్నమాట. అట్లా మనం ఏంటంటే కన్సిస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మేము అది మెయింటైన్ చేయలేదు ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ ఏంటంటే ఇట్లా మేము కేక్‌లో మనం ఫన్‌గా వెళ్తుంది అనుకున్నాము. సో అదొక మిస్టేక్ చేసామన్నమాట. ఈ 2 మిస్టేక్స్ అనేది మేము యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు మేము చేసిన మిస్టేక్స్ అన్నమాట. సో నేనెందుకు ఈ మానిటైజేషన్ చెప్తున్న వీడియోలో నేను మీకు ఇది చెప్తున్నానంటే, ఎవరైనా కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం ప్లీజ్ దయచేసి మీరు వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. ఓకే. ఈ వీడియో ఎలా ఎళ్తుంది? ఫన్‌గా వెళ్తుందా? లేకపోతే ఎలా వెళ్తుందని ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించుకొని పోస్ట్ చేశారనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదనమాట. మేము మానిటైజేషన్ అయినా మేమంత హ్యాపీగా తీసుకోలేదనమాట. ఎందుకంటే మేము చేసిన మిస్టేక్ అలాంటిది. సో, అలా మీరు కూడా ఫేస్ చేయకుండా ఉండాలంటే కొంచెం మిస్టేక్స్ అనేవి చూసుకొని చేయండి. అంటే వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఇది ఓకేనా? కాదా? అని మీరు పోస్ట్ చేసుకున్నారనుకోండి కొంచెం మీ ఛానెల్ అనేది బావుంటుందనమాట. అండ్ కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసే ఆడవాళ్ళకి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. అండ్ ఎవరికైతే వ్యూస్ రాలేదు, మనది తొందరగా మానిటైజేషన్ అవ్వలేదని బాధపడుతున్నారో, వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే అండి. మనం మంచి కంటెంట్ తీసుకొని జనాలకి యూజ్ అవుతుందన్న కంటెంట్ మనం తీసుకుంటే, మన వీడియోస్ అనేది యూట్యూబే పుష్ చేస్తదని ఖచ్చితంగా ఏదో ఒక వీడియో అయితే మీ ఛానెల్‌లో పుష్ చేస్తదనమాట. కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం. సో, వెయిట్ చేయండి. మంచి వీడియోస్ చేయండి. మంచి కంటెంట్ వీడియోస్ తీసుకోండి. ఖచ్చితంగా మీది ఏదో ఒక వీడియో అయితే యూట్యూబ్ పుష్ చేస్తే మీ ఛానెల్ కూడా తొందరగా మానిటైజేషన్ అవుతుంది. మెయిన్ కన్సిస్టెన్సీ మీరు మెయింటైన్ చేసుకోండి. ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా మంచిగా ఒకటికి 2 సార్లు చూసుకొని పోస్ట్ చేయండి. ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని మీరు ఫాలో అవుతే మీ ఛానెల్ కూడా తొందరగా సక్సెస్ అవుతుందన్నమాట. సో, ఇలా మా ఛానెల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. తర్వాత మనకి గూగుల్ పిన్ రావడానికి మనకి $10 కంప్లీట్ అవ్వాలి కదండీ! సో, మేమేంటంటే పెళ్లి షాపింగ్ కంచిలో తర్వాత దాని పార్ట్ 2 నెక్స్ట్ గోల్డ్ షాపింగ్ వీడియో, సిల్వర్ షాపింగ్ వీడియో ఇలా నేనన్ని షాపింగ్ రిలేటెడ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే నాకన్ని 20,000, 19,000, 18,000 ఇట్లా మంచి వ్యూస్ రావడం వల్ల ఏంటంటే నాకు 4 డేస్‌లోనే $10 కంప్లీట్ అయిపోయిందండి. సో, దానివల్ల మాకు గూగుల్ పిన్ కూడా వచ్చేసిందనమాట. సో, ఆ గూగుల్ పిన్ రావడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే సక్సెస్ అనేది ఇంత తొందరగా వచ్చిందా అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి. ఆహ్ ఒక ఫుల్ వీడియో మనకి మంచి వ్యూస్ రావాలంటే కూడా వెనకాల మన హార్డ్ వర్క్, మంచి కంటెంట్ కూడా ఉండాలి. సో, నేను ఎంత హార్డ్ వర్క్ చేశాను అండ్ మా వారు నాకు ఎంత సపోర్ట్ చేశారు. ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా మళ్ళీ మీకు చెప్పాలి అనుకుంటే, నేను యూట్యూబ్ నుంచి తీసుకున్న ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అయితే పెడతాను. ఆ వీడియోలో నా హార్డ్ వర్క్ నేను ఎంత కష్టపడ్డాను, నేను ఏం చేయడం వల్ల నాకు ఇంత తొందరగా సక్సెస్ వచ్చింది. అండ్ అందులో మా వారి సపోర్ట్ ఎలా ఉంది, ఎలాంటి వీడియోస్ తీసుకుంటే తొందరగా జనాల్లోకి వెళ్తాము. ఇలాంటి కొన్ని ఇన్ఫర్మేషన్ అంతా నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చినప్పుడు నేను ఆ వీడియోలో మిగిలిన విషయాలన్నీ కవర్ చేస్తానండి. సో, ఇలా నా ఛానెల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. సో, ఇంకా మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకొస్తాను. అండ్ నన్ను ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. సో, ఇది వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము. టాటా! ఎవరైనా కొత్తగా ఛానెల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకసారి మాధురి టెక్ ఛానెల్ వీడియోస్ చూసినారంటే, మనం మానిటైజేషన్ ఎలా అప్లై చేయాలి, గూగుల్ పిన్ రావాలంటే ఏం చేయాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి వీడియోస్ తీయాలి, ఇలా ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి వ్యూస్ రావాలంటే ఏం చేయాలి, అన్నీ కూడా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అక్క. సో, నా ఛానెల్‌కి నేను ఆ అక్క వీడియోస్ చూసుకొనే నా ఛానెల్ అనేది నేను ఇప్పుడు దాకా తీసుకొచ్చానన్నమాట.